ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుంచి 23 వరకు. మార్కు శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుంచి 23 వరకు. మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగం నుండి వెలువడినదియే. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వైశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగుడులు అన్నీయు మానవుని అంతరంగము నుండే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. అందరూ కూడా కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, పవిత్రాత్మదేవ ఆరాధన, త్రియేకదేవ వందనం, త్రియేకదేవ స్తోత్రం, త్రియేకదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాను. అందరం కలిసి ఈ యొక్క పాటను పాడుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి
ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన దేవా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో ప్రభువా, మా జీవితాల్లో ప్రభువా మేము ఎన్ని తలచినా, ఏది చేయాలని అనుకున్నా కానీ ప్రభువా నీ చిత్తము లేకపోతే అది జరగదు. ఇదిగో ప్రభువా, నీ చిత్త ప్రకారమే సమస్తము కూడా మాకు నెరవేరుతున్నాయి ప్రభువా. నీ తోడు లేకుండా, నీ ప్రేమ లేకుండా ఇహలోకంలో ప్రభువా ఏ ప్రాణి కూడా, ఏ జీవి కూడా బ్రతకలేదయ్యా. అవును ప్రభువా, మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా ఈ లోకంలో జీవుల లెక్కలో, సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభువా, మా జీవితాలలో అనేక మార్లు ఏదైనా సరే తప్పిదాల వల్ల, పాపముల వల్ల మా యొక్క వెలుగు దీపాన్ని మేము ఆర్పేసుకొని ఉన్నట్లయితే, మా యొక్క కుటుంబ దీపాన్ని మేము ఆర్పివేసుకుంటున్నట్లయితే ప్రభువా, నీ యొక్క వెలుగుతోటి మమ్మల్ని నింపమని, మా యొక్క దీపాన్ని కూడా ప్రభువా నీ యొక్క సత్యముతోటి వెలిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, అనుకున్న విధముగా ప్రభువా అనేక మార్లు ఆపదలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా మా చుట్టూ ఉంటున్నాయి ప్రభువా. కానీ వీటన్నిటిలో కూడా ప్రభువా నీవే మా కాపురమై మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఇక్కడ గుమ్ముకుడి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకపరుచుకొని ప్రభా, వీరందరి మీద కూడా ప్రభా నీ యొక్క శక్తిని, బలాన్ని, నీ యొక్క పవిత్రాత్మ వరములతోటి నింపమని, నిత్యము కూడా ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే వరాన్ని మాకు దయచేయమని మన ఆదురైన యేసయ్య ద్వారా ప్రార్థించుకుంటూ, ఈ యొక్క సమయంలో ప్రత్యేకించి మేము ధ్యానించబోతున్నటువంటి వాక్యాన్ని ఇక నుంచి మా జీవితాల్లో మేము అనుసరిస్తూ, పాటిస్తూ జీవించే యోగ్యతను మాకు దయచేయమని ఈ మన ఆదురైన యేసయ్య ద్వారా ప్రార్థించుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనములు. జాగ్రత్తగా ఆలకించండి. మరి ఒకసారి, దేనికి కపటం ఎక్కువ? హృదయమునకు కపటం అంటే కిటికీలా, తలుపులా? కపటం అంటే మోసం. హృదయము కొన్నటువంటి ఆ యొక్క మనస్కత్వం ఏమంటే ఎప్పుడు కూడా ఏ విధంగా తిరగాలంటే అలా తిరిగిద్ది. అది మన మాట వినదు. చదువుకుందాం. దాని యొక్క ఆలోచనలు కానీ ఆ యొక్క హృదయంలో మనం ఏర్పరచుకునేవి గాయాలైనా సరే, ఎదుటివారి వల్ల మనము హింసించబడ్డప్పుడు, ఎదుటివారి వల్ల మనం దూషించబడినప్పుడు కూడా వాటి వల్ల అయ్యే గాయాలు కానీ, అదేవిధంగా మనము ఎదుటివారి మీద పెంచుకునే కక్షలు కానీ, పగ, ద్వేషము, ప్రతీకారం అన్నీ కూడా అవన్నీ హృదయంలో, చదువు వాక్యం, దాని యొక్క రోగాన్ని కుదర్చలేమంట. హృదయము తనకి ఇష్టం వచ్చినట్లు ఉండటానికి ఆశపడుతూ ఉంటుంది. మానవ హృదయం. ఎవరి హృదయం ఇది? మానవుడిది, మనది. మనందరం మనుషులమే కదా. ప్రైజ్ ద లార్డ్. చదువురా వాక్యం. నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలమును చొప్పున ప్రసాదించుటకు ప్రభువునైన నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో బుధవారం రోజున చక్కగా మనం సిలువ మార్గాన్ని చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, ఇంకొకసారి హృదయాన్ని పరిశీలించి చూసుకోమంటున్నారు. నీ హృదయం ఏ విధంగా ఉంటుందని. ఎందుకంటే మానవుని యొక్క హృదయం మోసపూరితం. దాని యొక్క రోగం కుదర్చడానికి లేదు. హృదయం నుండి అన్నీ, ఆ యొక్క చెడు కానీ మంచి కానీ హృదయం నుంచే అన్నీ ప్రసరిస్తాయంట. దానినే గుర్తుపెట్టుకోవాలి. ఎలాగ ఉంటుంది నీ హృదయం, నీ మనస్సు, నీ యొక్క ఆలోచనలు ఏ విధంగా దొర్లుతున్నాయి, ఏ విధంగా దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అందుకే ప్రభు చివరి మాట ఏమంటున్నారంటే ఇర్మియా గ్రంథంలో, మానవులు చేసినటువంటి కార్యములను బట్టి నేను వాళ్ళకి తీర్పు తీరుస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రద్ధగా ఆలకించండి. మన హృదయం ఏ విధంగా ఉంటుంది? మన హృదయం, నీ హృదయము, నా హృదయము స్వచ్ఛముగా, ప్రశాంతముగా, ప్రేమించే హృదయంగా ఉంటుందని ప్రశ్న వేసుకోవాలి. అదేవిధంగా ఆది కాండంలో కూడా ప్రభు ఒక మాట అంటారు. ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదవండి. ఆది కాండము, భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవులను సృష్టించినందుకు, ప్రభు ఏడుస్తున్నారు. మానవుని సృష్టించినందుకు తండ్రి దేవుడు కొద్దిగా బాధపడుతున్నారు. ఎందుకంటే దుష్టులుగా మారుతున్నారంట. రోజు రోజుకి దుష్టత్వం పెరిగిపోతుంది లోకంలో. మనల్ని పర్టికులర్గా మన సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. లోకంలో జరిగే అన్ని సంగతులని దృష్టిలో ఉంచుకొని చెబుతూ ఉన్నాం. ఏ విధంగా ఉంటుంది మానవుడి జీవితాన్ని, ఏ విధంగా సాగిస్తున్నాడంటే అన్ని ఎక్కడ చూసినా తన యొక్క సొంత లాభం కోసం, దేన్నైనా సరే సొంత సులాభం కోసం, అత్యాశ కోసము, తన యొక్క ఆశ కోసము, కోరిక కోసం ఏదైనా చేయడానికి దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు చేయడానికి అలవాటు పడిపోయాడు. దేవుడు బాధపడుతున్నాడు, నేను ఎందుకు మానవుని సృష్టించానా అని. నేను కూడా దేవుడు బాధపడే విధంగా మన యొక్క పనులు, మన యొక్క క్రియలు ఉంటున్నాయని ప్రశ్న వేసుకోవాలి. మనసు మంచిదైతే మనిషి మంచివాడవుతాడు. మనిషి మంచివాడైతే కుటుంబం మంచిదవుతుంది. కుటుంబం మంచిదైతే గ్రామం, సంఘం మంచిదవుతుంది. ఇలాగ గ్రామం, సంఘం మంచిది, ఊరు, ఇలాగ ప్రతి ఒక్కటి మంచిగా ఉంటే దేశమంతా కూడా మంచిగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయం నుంచి ఏ విధమైనటువంటి మంచి వస్తుంది, మన యొక్క హృదయం నుంచి, హృదయ ఆలోచనల నుంచి చెడు వస్తుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. అందుకే ప్రభు అదే ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనములో, యవ్వన ప్రాయం నుండి మానవుని యొక్క ఆలోచనలు దుష్టములు. చిన్నపిల్లలకు తెలుసా వాళ్ళు ఏం చేస్తున్నారా అని? ప్రైజ్ ద లార్డ్. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు. అందుకే చిన్నపిల్లలు దైవ స్వభావులు అంటారు. అవునా? దేవునితో సమానంగా చిన్నపిల్లలను పోలుస్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా ఏమంటారు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో? యేసు ప్రభు మనకు బోధించినటువంటి చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వండి, వారి యొక్క హృదయంలో వల్లే మీరు కూడా మారాలి. ఇప్పుడు బయట పిల్లలు ఎవరైనా, చిన్నపిల్లలు ఎవరైనా గొడవ పడతా ఉంటే చూసిన తల్లిదండ్రులు, మా పిల్లగాడిని ఆ పిల్లగాడు కొట్టాడు అనేసి తల్లిదండ్రులు అటు ఇటు కుటుంబాలు గొడవ పడతాయి. కానీ ఆ కొట్టుకున్న ఇద్దరు పిల్లలు తర్వాత కలిసిపోతారు. వాళ్ళ హృదయం స్వచ్ఛమైనది, వాళ్ళ హృదయము మంచిది. కొద్దిసేపే వారి యొక్క కోపం కానీ, సంతోషం కానీ, లేకపోతే ఆ యొక్క ఆవేశం కానీ కొద్దిసేపు మర్చిపోయి తర్వాత కలిసిమెలిసి ఉంటారు. కానీ అదే మనము తీసుకుంటే మనము దాన్ని, చిన్నదాన్ని కూడా చింపి చాపంతా చేస్తారంటారు కదా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా గ్రహిస్తున్నాం బయట జరిగేటువంటి పరిస్థితులను, బయట మనకి ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని మనం ఏ విధంగా తీసుకుంటున్నాము? మంచికి తీసుకుంటున్నామా? లేకపోతే అరే ఈరోజు ఈ మనిషి నన్ను ఇలా తిట్టాడు, నేను దానికి 2 అంతలు తిట్టాలి, వాడిని నేను పట్టించుకోకూడదు, వాడికి ఏదైనా చెడు జరగాలని మనం కోరుకుంటున్నామా? ఏ విధంగా తీసుకుంటున్నామని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు అంటున్నాడు, హృదయం నుంచే అన్నీ వెలువడతాయంట. సుశేషపట్నంలో చదువుకున్నాం, మన యొక్క హృదయం నుంచే అన్నీ వెలువడతాయి. కానీ మంచి హృదయం అయితే, నీ హృదయం కానీ నా హృదయం కానీ మంచిదైతే దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు గొప్ప సత్యాన్ని మనకి ఇస్తున్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనము, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. మన హృదయాలు నిర్మలంగా ఉన్నాయా? మన హృదయాలు శాంతి సమాధానాలతోటి, ప్రేమ అనురాగాలతోటి నింపబడుతున్నాయా? నిత్యము కూడా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ఇతరులకు సహాయం చేసేవారిగా మన హృదయాల్ని మనం పదిలపరుచుకుంటున్నామా? నిర్మలంగా, పవిత్రంగా,
మన హృదయాన్ని మనం ఉంచుకుంటున్నామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరెవరైతే వారి యొక్క హృదయాలను పదిలంగా, పవిత్రంగా, నిర్మలంగా ఉంచుకుంటే దేవుని చూస్తారంట, దేవుని సన్నిధిని వారు అనుభవిస్తారంట, దేవుని దర్శిస్తారంట. మరి మనము కూడా దేవుని దర్శించే బిడ్డలుగా ఉంటున్నామా, దేవుడి నుంచి దూరంగా జీవించే బిడ్డలుగా ఉంటున్నామా అనే ప్రశ్న వేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరూ మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. వెళ్ళిపడిన వాళ్ళందరూ కూడా మోకరించండి, అందరూ కూడా మోకరించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. మహాపరిశుద్ధులైన సర్వేశ్వర, మీ యొక్క ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రము, లెక్కించలేని స్తోత్రము, కోట్లాది స్థుతులు, స్తోత్రములు ప్రభా. నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధులు దేవా, ఘనమైన దేవా, నిత్యుడు ఒక తండ్రి, సమాధానకర్త, బలాఢ్యుడు అయిన దేవా, నీకు ఆరాధన ప్రభా. ఇదిగో ప్రభా, ప్రత్యేకించి ప్రభా ఈ యొక్క పరిశుద్ధ సమయంలో నీ సన్నిధిలో గుమికూడి మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకపరచుకో ప్రభా. ఇదిగో ప్రభా, మానవుని యొక్క జీవితము మలినమైనది అన్నావయ్యా. మా తప్పిదాల వల్ల, మా క్రియల వలన, మా మనస్సు వలన ప్రభా, మా యొక్క ఆలోచన వలన, అశ్రద్ధ వలన, లోకము వలన మేము చేసినటువంటి ఆ యొక్క పాపములు, తప్పిదాలన్నింటినీ కూడా నీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, మా పాపములన్నింటినీ కూడా మన్నించమని వేడుకుంటున్నామయ్యా. కరుణగల దేవా, కృపగల తండ్రి, నీ యొక్క కృపకు మమ్మలను పాత్రులను చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, మాకు కూడా ప్రభా నిర్మలమైన హృదయాన్ని కలిగించు, మా హృదయాలని నీ హృదయం వల్లే మార్చుము ప్రభా. ఇదిగో ప్రభా, ఏ విధంగా అయితే నీ హృదయము నిరంతరం కూడా ప్రేమకు నిలయమై ఉన్నదో, అనురాగము, ఆప్యాయతలకి, కృపకు నిలయమై ఉన్నదో ప్రభా, శాంతి సమాధానకు నిలయమై ఉన్నదో ప్రభా. ఇదిగో ప్రభా, అటువంటి విధంగా మా హృదయాలను కూడా నిత్యం కూడా ఇతరులను అందరినీ కూడా ప్రేమించే హృదయంతో మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నిత్యం కూడా ప్రభా మా హృదయాలలో ప్రభా నీ యొక్క శాంతిని, సమాధానాన్ని, నీ యొక్క అనురాగం, ఆప్యాయతలతోటి నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ యొక్క కృపగల హృదయంగా మా హృదయాలను మార్చమని ప్రార్థన చేస్తున్నాం. దయా, కనికరము, ఓదార్పును కలిగి జీవించే హృదయాలుగా మా యొక్క హృదయాలను మలచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, నిర్మల హృదయులు ధన్యులు, వారిని దేవుని దర్శిస్తారన్నవయ్యా. మేమందరం కూడా నిర్మల హృదయం కలిగి ప్రభా నిన్ను దర్శించే బిడ్డలుగా మాకు కావాల్సినటువంటి యోగ్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఇక్కడ గుమికూడి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ బిడ్డల మనవులన్నింటినీ కూడా ఆలకించండి ప్రభా. వారి యొక్క జీవితాల్లో, అనుదిన జీవితాల్లో దేనికోసమైతే వారు ప్రార్థన చేస్తున్నారో ఇదిగో ప్రభా, పరిశుద్ధ గ్రంథముల ద్వారా నీవు తెలియచేస్తున్నావయ్యా. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తా ఉన్నావయ్యా, నీకు స్తోత్రమయ్యా. వారు అడగక మునిపే వారి యొక్క అక్కరలను ఎరిగి ఉన్నానన్నావు, నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా, మేము అడగక మునికే మా యొక్క అవసరాలు, మా యొక్క అక్కరలు, ఆశలు అన్నీ కూడా నీకు ఎరుకయ్యే ప్రభా, నీకు తెలియను ప్రభా. ఇదిగో ప్రభా, మరి ఒకసారి చెవియొగ్గి మమ్మల్ని అందరి మీద ప్రభా మా యొక్క విన్నపాలన్నింటినీ కూడా నెరవేర్చమని నీ యొక్క కృపగలనేటువంటి హస్తమును చాచి ప్రభా, ఇదిగో ప్రభా మమ్మలను ఆశీర్వదించడానికి నీ చేతులు కొరచగా లేవంటున్నావయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీ యొక్క పరిశుద్ధమైన హస్తములను చాచి నీ యొక్క దీవెనలతోటి మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ యొక్క ఆశీర్వాదములతోటి మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ముఖ్యంగా ప్రభా, హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడిగా ఉన్నానన్నావు, నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి ఈ బిడ్డల హృదయాలలో ఉన్నటువంటి ప్రత్యేక కోరికను ప్రభా వారి కోసము, వారి బిడ్డల కోసము, వారి యొక్క కుటుంబం కోసము, ముఖ్యంగా వారి యొక్క కుటుంబ జీవితం కోసము, వారి యొక్క సంఘ జీవితం కోసము, వ్యక్తిగత జీవితం అభివృద్ధి కోసం ప్రభా వారు దేనికోసం అయితే ఆశపడుతూ ఉన్నారో అన్నీ కూడా నీకు ఎరుకయ్యే ప్రభా. వాటన్నిటినీ కూడా సకాలంలో నెరవేర్చమని, బిడ్డలకు కావాల్సినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని దయచేయమని, ఇదిగో ప్రభా వారికి నీవు ఏర్పరిచినటువంటి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క జీవితాలను ఇక నుంచి ప్రభా మలచుకుంటూ, మార్చుకుంటూ నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క లోక జీవితం అనంతరం ప్రభా, తదనంతరము ప్రభా ఇహలోక జీవితాన్ని ముగించుకొని శాశ్వతమైన నిత్య జీవంలోనికి మేము అడుగుపెట్టే భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని ఈ మనవులు మా నాథుడు నజరేతుడు యేసు నామంలో ప్రార్థించుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. అందరికీ వందనాలు. ఒక్క నిమిషం.